నేటి ముఖ్యాంశాలు. చిలకవాగు పాతనాల దగ్గరే పూడిక తీయాలి, బీజేపీ నాయకుల డిమాండ్. చిలకవాగు నాలా ప్రక్షాళన భవిష్యత్తు తరాల కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు. బషీర్ మియా తాండా, తాజా మాజీ సర్పంచ్ మిత్రు. తాండూరులో దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి, నివాళులర్పించిన కుర్మ సంఘం నాయకులు. తాండూరు డివిజన్లో విద్యాసంస్థల బంద్ సంపూర్ణం, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ. నాద్రిగబాగులో కొట్టుకుపోయిన వ్యక్తి శవం లభ్యం. 3 రోజులుగా మాంజా దారానికి చిక్కుకున్న కొంగ చెలించి కొంగ ప్రాణాన్ని కాపాడిన మస్తాన్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గత 3 రోజులుగా కొనసాగుతున్న చిలకవాగు పూడికతీత పనులు పాతనాల ప్రకారం తవ్వాలని, చిలకవాగు నాలా ఒకవైపు ప్రస్తుతం దిశను మార్చి ఇంకోవైపు తవ్వడం సరికాదని బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం చిలకవాగు ప్రారంభ నాలా దగ్గర వెళ్లి దిశను మార్చడం సబబు కాదని, అసలైన మార్గంలోనే తవ్వాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సర్వే చేసిన తర్వాతే పాతనాల స్థలంలోనే త్రవ్వకాలను జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి అడ్డుకున్న విషయాన్ని తెలుసుకున్న తాండూరు పట్టణ ఎస్ఐ కాశీనాథ్, ఎస్ఐ విఠలరెడ్డి, ఆర్ఎండ్బి డిఈ శ్రీనివాస్, యాలాల ఎంఆర్ఓ తదితరులు బీజేపీ నాయకులకు హామీ ఇచ్చారు. చిలకవాగు నాలా సర్వే చేయించిన అనంతరమే త్రవ్వకాలను చేపడతామని బీజేపీ నాయకులకు అధికారులు హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, కౌన్సిలర్ బాలప్ప, అంతారం కిరణ్, జగదీష్ యాదవ్, రామ్యానాయక్ తదితరులు ఉన్నారు. ఆక్యుపై చేసింది ఎవరు అడుగుతలేరు. నడి రోడ్ల ఆర్మోర్ ఉన్నాయి, నడి రోడ్ల నాలుగు రింగులు ఉన్నాయి, దాని మోర్లు అవి పైప్ లైన్ ఉన్నది. ఆ పైప్ లైన్ మీద రాత్రి రోడ్ వేసి పడేసింది. దాన్ని కబ్జా చేయడానికి అవి మూసేసిరా మళ్ళా కొత్త బోర్లు ఉట్టించారు. అది చెప్పుండి. పెట్రోల్ పంపు ఇసంతకు ఉంటాయి సార్, అని పేరు ఉన్నది. మొత్తం మేము చిన్నగా ఉన్నప్పుడే ఉన్నది అక్కడికి వెళ్ళి. అవి మూసేసి ఇక్కడ మళ్ళీ కొత్త మోర్లు ఉట్టిపించారు. ఆ రోడ్ కింద ఆల్రెడీ ఉంటాయి, ఇప్పటికి ఉంటాయి. పట్టభూమి ఉన్నదని చెప్పేసి అది పుడిసి ఇక్కడ మీన్కి జరిపి మళ్ళీ వేరే మోర్లు ఇప్పించారు. సర్వే నెంబర్ ఎంత? ఇది 52 ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వెనకటి నుండి ఇట్లకెంచి బాట ఉండేది. ఆ బాటకెంచి పోయి పొలాలలో పనులు చేసుకునుకోము మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుండే. ఇప్పుడు ఈ విధంగా తీస్తే రైతులకు అన్యాయం జరుగుతుంది, ముందల ఉన్న కాలనీ వాసులకు ఇబ్బందిగా ఉంటుంది. కనుక వెంటనే అధికారులు స్పందించి దాని పద్ధతి ప్రకారం తీయాలని కోరుకుంటున్నాం. సార్ అన్ని క్లియర్ అయిపోతుంది. బండ్ల బాటు ఉంటే బండ్ల బాటలు మొత్తం గతం చేసి పడేసారు. మెల్లమెల్లగా అవతల తోపుతారు కానీ ఇతర దూరం వస్తలేదు. శ్మశాన వాటిక ఇది అవన్నీ వాళ్ళ ఇది మొత్తం కాలువ ఉన్నప్పటి ఇసుక, అంటే ఇది నిజమైన కాలువ. ఇక్కడ లేకుండా ఇదో మొత్తం దవ్వినప్పుడు మొత్తం ఇసుక ఉంది. ఇదంతా ఇది నిజమైన కాలువ ప్లేస్. ఇది అయితే రాజకీయ ఒత్తిడిలకు అవతల చైన్ల నుంచి కాలువ తీస్తుందని ప్రధాన ఆరోపణ. అంటే
రైట్ సైడ్ వెళ్ళాల్సిన దారి రాజకీయ నాయకుల కొమ్ము కాస్తూ లెఫ్ట్ సైడ్లో దూకుంటూ పోతున్నారు. ఇది మొత్తం ఇసుక కాలువ ఉన్న ప్రాంతం. నేను ఆల్రెడీ నేను చేసిన సర్వే ప్రకారం మీరు చేయాలని ఈయన అంటున్నాను. మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ ఆర్ఎండ్బి ఇరిగేషను మళ్ళీ వీళ్ళందరూ కలిపి రెవెన్యూ వాళ్ళందరూ కలిపి సర్వే చేసి అడ్డుబందులు వాడినాక కరెక్ట్ అడ్డుబందులు వచ్చినాకనే చేయాలి తప్ప ఇష్టం ఉన్నట్టు తోవడం అనేది పద్ధతే కాదు. ఆ బండ్ల బాట ఉంటే బండ్ల బాటను మొత్తం ఖతం చేసి పడేసి మెల్లమెల్లగా అవతలు తోపుతారు కానీ ఇతరులు కవర్ వస్తలేదు. ఉంది. దీని ప్రకారమే ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరు దీని ప్రకారమే తీసుకుపోవాలి. ఎవరో ప్లాట్లకు పోతున్నది, ఎవరో ప్లాట్లకు వెళ్ళి అది ఏం లేదు. ఏవైతే కబ్జాలు చేసిందో ఖచ్చితంగా అవన్నీ తొలగించాలి. దీని ప్రకారమే ఆ టీపన్ కూడా మీకు ఇస్తాను నేను, అది కూడా పేపర్ లేని అదే దాని ప్రకారం ఈ కాలువ నిర్మాణం జరగాలి. ఆయన కొన్నది 1 ఎకరా కదా, 1 ఎకరా కానీ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా? 1 ఎకరా ఇసి పెట్టి తత్తి మీద ఎంత భూమి మిగులుతుందో అది నాలా ఆయన సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. మాట్లాడి మొత్తం ఇరిగేషన్ది ఆర్ఎండ్బి అన్నీ ఆర్ఎండ్బి అంటే మాకు అన్నీ క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోతుంది. ఇది అక్కడ వరకు రావాలి కదా, ఇంకా పరిధి వరకు రావాలి. మీరు ఎడ్యుకేషన్ ఆఫీసర్ ర్యాంక్ మరి మెయిన్ ఇరిగేషన్ సర్వేయర్ గారు ఇద్దరైతే అనవసరంగా కొంతమంది అంతా వేస్ట్ కదా. కానీ ఐడియా ఉంది, లేదు సార్. ఇప్పుడు కాలువ ఎట్టుంటుంది, నీళ్ళు ఒక్కోసారి అటుకు వస్తుంది, ఇటుకు వస్తుంది. జర మెత్త మట్టింది అనుకో, అటుకు కోసుకుంటూ పోతుంది. అదే ఆ బౌండరీస్ అనేది మరి అది పెట్టుకుంటే తెలుస్తుంది కదా, సర్వే చేసి బౌండరీస్ తెలుస్తుంది. ఈ ప్లాట్లు ఉంటాయి కదా, ప్లాట్లు ఎవరు जैसा इन लोग जितना उनको मालूम था हमारे भी नहीं मालूम, हम भी बचपन देख रहे वो कलवट जो पाइपा जो नाली था, जो नाला वहाँ है उसके बीच में हम बोल रहे अभी ये उसके बीच में निकालो बोल के नहीं बोल रहे, उसके बीच में ये जो है ये सही करो बोल रहे। अभी ये रायता ये जो कहता है ना सर, इनको डिस्टर्ब मत करो जाके वो नाली तक क्लियर करेंगे करो मगर ఇసుక ఎటు సైడ్ ఉన్నది అనేది. కాబట్టి అధికారులకు వీళ్ళకందరికి తెలియజేయనది ఏమనగా, మీరు రాను రాను అటు సైడ్ పోతురు, పొలాల సైడ్ పోతురు. వీళ్ళేమో కబ్జాల సైడ్ దగ్గరికి పోతలేరు. వాళ్ళు వచ్చి ఆపేసరికి మళ్ళీ ఇడికి కొద్దిగా డైవర్ట్ చేసేసారు. మీరు వెనక్కి కూడా చూపించచ్చు, అట్లా సీదా వచ్చేది దాన్ని అటు సైడ్ తీసుకోవద్దు. కాబట్టి మేము అందరికీ ఒకటే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి స్పెషల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మీరు మంచి పనులకు మేము వెళ్తాయి కదా అవన్నీ, అది చెప్పండి. ప్రధానంగా ఆ రింగులు యాడ్ ఉంటాయి అది చెప్పు. పెట్రోల్ పంపు జర ఇసంతకు ఉంటాయి సార్. ఆర్మోర్ అని పేరు ఉన్నది. మొత్తం మేము చిన్న ఉన్నప్పుడే ఉన్నది అక్కడికి వెళ్ళి అవి మూసేసి ఇక్కడ మళ్ళీ కొత్త మోర్లు ఉట్టిపించారు. ఆ రోడ్ కింద ఆల్రెడీ ఉంటాయి, ఇప్పటికి ఉంటాయి. పట్టభూమి ఉన్నదని చెప్పేసి అది పుడిచి ఇక్కడ మీనికి జరిపి మళ్ళీ వేరే మోర్ వేయించాడు. సర్వే నెంబర్ ఎంత? 52 అతనికి వచ్చి షాయిపూరు మాది ఇక్కడనే పొలం ఉంటుంది. మా పొలం పక్క నుంచి కాలువ వెళ్తుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఎడ్ల బండ్ల మీద వచ్చినాము. ఈ షేన్కి వచ్చినప్పుడు ఈ కాలువ ఆల్రెడీ ఇక్కడ రోడ్డు కాడికి వెళ్ళి మన షాయిపూరు పక్కలకి వెళ్ళి నల్లన్న స్కూల్ కిందికి వెళ్ళి వాడికి వెళ్ళిపోతుంది. ఈ కాలువ వెళ్ళిపోతుంది. అయితే
కొన్ని రోజుల క్రితము ఈ రోడ్డు పడేటప్పుడు మొత్తం కాలువ మూసేసి కబ్జా చేసుకొని ఈ మొత్తం ఈ రోడ్డుకి వెళ్ళి అవతల కాలువనే కనిపిస్తలేదు అసలు. మొత్తం ఫ్లాట్లు అయిపోయినాయి, కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు గానా ఈ కాలువ తీస్తున్నారు అంటే ఈ కాలువ తూతు మంత్రంగానే తీస్తున్నారు, కరెక్ట్ సర్వే లేదు. ఇప్పుడు యువతల సైడ్ ఇప్పుడు ప్రకృతి పరంగా వచ్చిన కాలువకు ఉసుక కింద ఆల్రెడీ ఉసుక వెళ్తున్నది, కింద యువతల మన్ను తీస్తున్నారు కానీ యువతల ఉసుక తీస్తలేరు. ఉసుకున్న కాడికే తీయండి అంటే కానీ అధికారులు వినటం లేదు. కాలువ వారితో ఏముంటుంది, ఇసుకనే ఉంటుంది. బుర్జ ఉంటుంది, చేనులకు తీస్తే బుర్జ. కాబట్టి చేసే అధికారులు రైతులకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఉన్న కాలువను తీయకుండా మళ్ళీ వచ్చి ఆపిండి అంటే కూడా వీళ్ళు ఉన్న సైడ్ తీయకుండా మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నారు. ఇటు సైడ్ ఆల్రెడీ బండ్ల పాటు ఉండినంట, ఆ బండ్ల పాట బండ్లన్నీ పోతున్నాయి కాలువ ఉండగా కూడా. అయితే అక్కడ మనకు ఏదైతే రూమ్ కనిపిస్తుందో, ఆ బిల్డింగ్ కనిపిస్తుందో, మనకు పెట్రోల్ పంప్ ఉందో, అక్కడ పాత కాలువ ఉండినంట. ఆ పాత కాలువనంతా కూడా కబ్జా చేసి ఇప్పుడు ఆ ప్లాటింగ్ కానీ, ఆ పెట్రోల్ పంప్ కానీ, బిల్డింగ్ కానీ ఇదంతా కూడా కబ్జాలో ఉన్నది. దయచేసి అధికారులందరూ ఆర్టీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరు కలిసి, చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఎవరికి కూడా తలగకుండా మంచి సర్వే చేసి ఏ విధంగా నాలా ఉండేనో ఆ విధంగా తీస్తే ఇప్పుడు తాండూరులో మనకు సాయిపూర్ కానీ, కింద కుంట కానీ ఇవన్నీ కూడా మునిగే స్థాయికి వచ్చిందంటే దీనికి ఒకరే ఒక కారణము. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎంఐఎం అధినేత, ఏం పేరైన పేరు హాది, మొత్తం బిల్డింగ్ అంతా ఇవన్నీ ఇప్పటికి పిల్లర్లు కూడా అప్పుడు వచ్చిన ఆడియో కూడా ఆపేసిండు. ఆయన సర్వే ప్రకారం వీళ్ళు పోతారా, వీళ్ళు సర్వే చేసి పాతి దీన్ని తీసుకుపోతారా, ఎవరికి కూడా తలొకద్దని చెప్తున్నాను. ఇక్కడ ఏవైతే ఆ హాస్టల్ కానీ, మన లైమ్ స్టోన్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో అది కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు చిన్న ఉన్నప్పుడు లేవు. వీళ్ళు చిన్న ఉన్నప్పుడు లేవు. మేము చిన్న ఉన్నప్పుడు కూడా చూసినాం. మేము కూడా మనం అందరం కూడా చిన్న ఉన్నప్పుడు చూసిందే ఉంది. ఆ కాలువ ఏ విధంగా పోయిందో. కాలువలు ఎప్పుడు కూడా ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కాలువలే మాత్రం, ఇవి ఎవరో మనుషులు చేసినటువంటి కాలువలు కావు, అవునా కదా. ఇవి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆ గుట్టలు కొండలపై నుంచి ఆ వరద నీరు ప్రకృతి సహజ సిద్ధంగా మాత్రం ఏర్పడినటువంటి కాలువ ఇది. అటువంటి కాలువని పూడి చేసి కబ్జాలకు గురి చేసి మరి ఒక్క వ్యక్తి కోసం మనం అందరం కూడా ఇంత వేల మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది సరికాదు. అధికారులు ముందు దృష్టి పెట్టుకోవాలి. ఆడు ఎంత తిస్మార్గా ఉండని ఖచ్చితంగా అది గతంలో వెనకటికి అంటే పాత రోజుల్లో ఏ విధంగా అయితే కాలువ పోయిందో అదే విధంగా కాలువని ఖచ్చితంగా తీసుకుపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పరిస్థితి ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో నీళ్లు, ఆ సాయిపూర్ 5-6 వార్డులు మొత్తం కూడా ఆ ఇళ్లకు మొత్తం నీళ్లు చేరి మొన్న పడినటువంటి వర్షాలకు ఘోరమైన పరిస్థితి. ఇళ్ళకి నడుములలోకి వాటర్. బ్లాక్ చేసినందుకే హైదరాబాద్ రోడ్ మొత్తం మునిగిపోతున్నది. హైదరాబాద్ రోడ్లో మీరు గతంలో చూసినారు, ఆ డివైడర్ మధ్యలో కడితే ఎట్లయితే చెరువు ఆనకట్టలు దిగుతాయో ఆ వర్షపు ప్రెషర్కి తట్టుకోలేక ఆనకట్టు దాని పైకి వెళ్ళి దాడుతున్నట్టు 5 ఫీట్ల నడుము అంటే 5 ఫీట్లకు పైకి ఉన్నటువంటి ఆ డివైడర్ దాటి నీళ్లు వస్తున్నాయి. వరద అంటే అర్థం చేసుకోవాలి. మనం ప్రజలను ఇబ్బందికరంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అతను ఎంత తీసుకున్నాడు సార్? అది బాయ్ ఎంత తీసుకున్నాడు? ఎన్ని ఎకరాలు తీసుకున్నాడు? అతని అదే పట్టా తీసుకున్నాడు కానీ ఎంత ఎంత ఎన్ని ఎకరాలు కొన్నాడు? ఆయన ఎన్ని ఎకరాలు కొన్నాడు? మరి పట్టా ఇది వాడక పట్ట నెంబర్ అని ఇట్లా అంటున్నావు. సర్వే నెంబర్ కి అవుటర్ బౌండరీ ఏడీసార్ ఫైనల్ ఏడీసార్ వచ్చి ఫిక్స్ చేసి పోయిండు. సర్వే నెంబర్ బౌండరీ తర్వాతకి నెక్స్ట్ 52 సర్వే నెంబర్ స్టార్ట్ అవుతుంది. ఆ 52 సర్వే నెంబర్లకి వెళ్ళి నాలా పోయిన చెప్పేది. నాలా పోయిన తర్వాతకి ఏమైందంటే మేము ఆడి వరకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతకి నాలా ఎంత వరకు ఉంటుంది, ఏది వరకు ఆ విడత ఎంత అనేది ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు. ఇరిగేషన్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళు చెప్పిన ఆ పిల్లర్స్ ఉన్నాయి, ఆ పిల్లర్స్ అనేవి బఫర్ జోన్లు వస్తాయి. పట్టా నెంబర్ ఇన్ కేస్ ఆ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ వరకు అయితే నాలా ఉన్నది కదా. ఆ రోడ్ వరకు నాలా ఉంది. ఆ రోడ్ కాడ నాలా ఏది ఉంటే అది నాలలోనే కదా ఉంది. ఆ రోడ్ వరకు నాలా ఎట్లా ఉందో అట్లే ఉంది కదా. అవును, ఇప్పుడు కానీ అట్లే ఉందా? వాళ్ళ తరఫున మాకు ఎవరు చట్టానికి ఎవరు చుట్టం. అవును,
ఎవరు చుట్టం కాదు, నువ్వు కాదు, నేను కాదు, సొంత కొడుకైనా చుట్టం కాదు. అంతే. మనం నిలబడే సరే నంబర్ 52. అవును. దానికి ఆనుకొని ఉంది 53 పట్టా నంబరు. అవును. పట్టా నంబర్లో ఆయన కడుతున్నాడని అలిగేషన్స్ వస్తే ఇరిగేషన్ వాళ్ళకు ఏడీ సర్వే ల్యాండ్ ఇక్కడ రామరెడ్డి సార్ వాళ్ళకి పిలిపించి జాయింట్ సర్వే చేయించిన. నేనున్న స్పాట్లో సర్వే చేయిస్తే ఏదైతే పిల్లర్ కట్టిందో పట్టా ల్యాండ్లో ఉంది, కాకపోతే బఫర్ జోన్లో ఉంది. ఎవ్రీ కాలువ విడ్త్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది. కాలువ విడ్త్ 5 మీటర్లు ఉందనుకో, ఇటువైపు 3 మీటర్లు, ఇటువైపు 3 మీటర్ బఫర్ జోన్ ఉంటుంది. పట్టా నెంబర్ ఉండని గవర్నమెంట్ ఉండని అందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ గ్రీనరీ డెవలప్ చేసుకోవాలి. ఆ పిల్లర్ వరకు పట్టా నెంబర్ వస్తుంది, అయినా కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఎందుకంటే బఫర్ జోన్ తగులుతుంది దానికి. కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఈ నాలా డైవర్ట్ చేసినది ఇప్పుడు చేసింది డైవర్షన్ కాదు, అది కాదు. ఎప్పుడూ చేసుకొని ఉన్నారు. ఎప్పుడు చేసుకున్నారు, అప్పుడు ఎలాంటి అనుమతులు ఇచ్చిర్రా, ఇవ్వలేదా? అనుమతులతో ఉంటే దానికి మనం ఏం చేయలేము. ఫర్దర్గా ఏదైనా ఉంటే నోటీసెస్ ఇచ్చి మాట్లాడు. నేను నోటీసెస్ ఇచ్చిన, నేను ఇచ్చినాను వచ్చాక. ఒకవేళ అనుమతులు లేదనుకోండి, దానికి మనం చర్య తీసుకోవచ్చు. తీసుకున్నాం, నోటీసెస్ ఇచ్చిన, కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి కాపీనంత వరకు. ఈ మనం కాలువ అంటే మనం విడితే ఎంత ఉందో చూసుకొని మనం క్లియర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కాదు, అక్కడ ఉంది కాలువ అంటే అది దానికి మనం ఏం చేయలేదు. ఇక్కడున్న కాలువ క్లియర్ చేసుకోవచ్చు రోడ్డు దాకా. ఇప్పుడు ఉంది కదా కల్వడ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ వరకు మనం బాగా ఏమంటున్నాం సార్, అది పాత బ్రిడ్జ్ కాదు. పాత బ్రిడ్జ్ ఏడు ఉంది తెలుసా, ఆ రోడ్ కింద ఉన్నది. ఇప్పుడు అయింది కాదు కదా అది, అప్పుడు అయింది కదా. ఎప్పుడు 5-6 ఏళ్ళ అతను చేసేది బ్రిడ్జ్ కట్టి 4-5 years మాట్లాడు తెలియకుండా. ఏం లేదు. అయితే మనకి ప్రాబ్లం ఉండకపోవచ్చు. గత ఆదివారం 2 గంటలు కురిసిన వర్షానికి తాండూరులోని పలు వార్డుల్లో వరద నీరు వల్ల తాండూరు పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని బషీర్ మియా తాండా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ అన్నారు. అందుకు కారణమైన చిలకబాగు నాలాల ఆక్రమణలను వెంటనే తొలగించాలని, తొలగించుట కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 6 మోరీల నాలా ఆ ప్రాంతంలో ఉండేదని, అక్కడి నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు చిలకబాగు విస్తీర్ణం ఉన్నదని, చిలకబాగు నాలాను క్లియర్ చేస్తే భవిష్యత్తులో తాండూరుకు వరద నీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని మిత్రు తెలిపారు. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి 2-3 ఎకరాలు కబ్జాలో ఉన్నారని, అందుకు తన దగ్గర తగిన ఆధారాలు అన్ని ఉన్నాయని మిత్రు తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం కృషి చేస్తున్న ఈ పనికి ప్రతి ఒక్కరం సహకరిద్దామని మిత్రు నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు. నేను బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్. 3-4 రోజుల నుంచి మన చిలుకవాగు గురించి వింటున్నాము. చిలుకవాగు గురించి చెప్తున్నారు కాబట్టి దీనిపైన మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఆదివారం రోజు భారీ వర్షానికి మన తాండూరులో కొన్ని వార్డులు అతలకుతలం అయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ చిలుకవాగుని ఈసారి క్లియర్ గా చేస్తే బాగుండేది. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ గారు దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. మెయిన్ గా దాన్ని కబ్జా ఎవరు చేశారంటే మన హైదరాబాద్ రోడ్ కి హాది షెహరీ అతను మెయిన్ గా ఆయనకు ఉండాల్సింది 1 ఎకరా 13 గుంటల భూమి ఉండాలి. ఆయన మినిమం లేదా 3 ఎకరాల భూమిని కబ్జా పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ నుండి ఒకవేళ సర్వేలను గానీ మన ఇరిగేషన్ వాళ్ళను R&B వాళ్ళని అందరినీ పిలిపించి సర్వే చేపించి చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఈ చిలుకవాగు ఇప్పుడు 2 గంటలలోనే మొన్నటి వానకు ఇంత ఇదైంది. మళ్ళీ ఇంకొకసారి అయితే చాలా ప్రాబ్లం అవుతుందని నేను అంటున్నా. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఏం చేసిండంటే 1000 గజాల స్థలంలో నేను ఇంతకుముందు పర్మిషన్ ఇవ్వలేను. మొన్న పెట్రోల్ బంక్ కి నేను ప్రెజెంట్ సర్పంచ్ ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ కి కనీసము 2 నెలల రోజులు తిరిగితే నేను పర్మిషన్ ఇచ్చిన. అది పెట్రోల్ బంక్ 53-54 సర్వే నంబర్లో ఉంది. మిగతాది ఆ బిల్డింగ్ మొత్తము సర్వే నంబర్ 52లో ఉంది. 1000 గజాల స్థలంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉండే. ఆ స్కూల్ కి నెలకు 3 లక్షల చొప్పున తీసుకుంటుండే ఆయన. ఇంతకు ముందు నా దగ్గర వచ్చినప్పుడు ఉండే. ఇంకోటి ఏముందంటే ఆయన ప్రభుత్వ భూమిని తప్పుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎందుకంటే డాక్యుమెంట్ అన్ని సృష్టించుకున్నాడు ఆయన. అది అసలు యాక్చువల్ గా ఆడ పట్ట భూమి కానే కాదు. దానికి ఆపోజిట్ లా మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టిరు. అది ఆ సిసి రోడ్ ఉన్నది మొత్తము
అది నాలా. కాబట్టి దాన్ని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రతి ఆఫీసర్ తోటి మాట్లాడి దాన్ని ఖచ్చితంగా అది పని చేస్తే మళ్ళీ ఇంకొకసారి ఈ ఎమ్మెల్యే సరే గెలుస్తాడని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. వానవానం ఉంది కాబట్టి ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించి చేసింటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏముందంటే ఆయనకు అసలు యాక్చువల్ గా ఉండాల్సింది భూమి పుల్లమ్మ పేరు మీద 12 ఎకరాలు, మధుసూదన్ పేరు మీద 11 ఎకరాలు, 1 ఎకరా 26 గుంటలేమో విజయలక్ష్మి పేరు మీద, 1 ఎకరా నజీర్ ఉల్ ఇస్లాం పేరు మీద ఉండాలి, 29 గుంటలు చందర్ పేరు మీద ఉండాలి. టోటల్ గా 26 ఎకరాల 15 గుంటల భూమి మాత్రమే ఉండాలి. ఆయన సృష్టించిండు 29 ఎకరాలు అన్నట్టుగా, అంటే 2 ఎకరాల 15 గుంటల భూమి కబ్జా పెట్టిండు. నా దగ్గర మొత్తం విత్ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. మొత్తము చిల్కవాగు దాని మ్యాప్, ఆయన తీసుకున్న ల్యాండ్ 1 ఎకరా 13 గుంటల భూమి ఉండాలి. ఇది ఆయన తీసుకున్నది. అంతకు మించి భూమి ఆయన దగ్గర లేనే లేదు. కాబట్టి దీనిపైన మన ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ఈ పని ఒక్కటి చేస్తే, ఇది వానకాలం కాబట్టి పోయినసారి వానకాలంలో కనీసం లేదన్నా 2 నెలల రోజులు తిప్పలు పడ్డారు జనాలు. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరినీ సర్వే వాళ్ళని తెప్పించి అది అక్కడి నుంచి హాదీ పెట్రోల్ బంక్ నుంచి అదే విధంగా పాతకుంట నుంచి మన బ్రిడ్జ్ వరకు ఈ చిలుకవాగుదే. కాబట్టి ఇది తీయాల్సిందిగా కోరుతున్నా. ఇంకొకటి ఏముందంటే 2 గంటల వర్షాలకు జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మళ్ళా ఇదే విధంగా ఉంటే మళ్ళా రాబో తరాలకు మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉంటది. కాబట్టి నేనేమంటున్నా అంటే దాన్ని క్లియర్ కట్ గా చేస్తే మళ్ళా తరాలకు భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవుతుంది. నా దగ్గర ఆయన మొత్తం ఎవిడెన్స్ తో సహా ఉంది. నేను ఆడ చిలుకవాగు హాదీ పెట్రోల్ బంక్ నుంచి చేసుకుంటా రావాల్సిందిగా కోరుతున్నాను. దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా గురువారం తాండూరు పట్టణంలోని యశోదనగర్ పార్కులో కుర్మ సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, కౌన్సిలర్లు విజయాదేవి, బాలప్ప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమరయ్య నాయకత్వం వహించారని, ఆయన అందరికీ ఆదర్శం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం, రజనీకాంత్, గోపాల్, పెద్దెములు ఎంపీపీ అనురాధ, పూజారి పాండు, సాయిలు, నర్సింహులు, గౌడి వెంకటేశం, శ్రీశైలం, బాలు, రఘు, శేఖర్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇలాంటి సాయుధ పోరాట వీరులని వారిని చిరస్మరణీయులుగా అమరవీరులుగా మనం గుర్తించి ఎప్పుడైతే సభ్య సమాజానికి నేటి సమాజానికి వీరి చరిత్రలు గుర్తు చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మన పౌరులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని దేశానికి కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదే ఏ రోజైతే దొడ్డి కొమరయ్య గారి విగ్రహం పెట్టడానికి తాండూరులో ఎన్నో అవంతరాలు చేశారు. ఆల్రెడీ ఇక్కడ మా న్యూ మున్సిపల్ ఆపోజిట్లో కూడా పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసిండ్రు. ఆ రోజు అన్న పెట్టినప్పుడు కట్టగానే గులగొట్టేయడం కూడా జరిగింది రాత్రిలోనే కొన్ని రాజకీయ పరంగా. అది కూడా నేను ఆ రోజే అన్నకి చెప్పినాను. మా ఆయన కానీ నేను కానీ ఆయనకు ఒకటే సపోర్ట్ ఇచ్చినాము. నీకు డబ్బలు మున్సిపాల్ కానీ ఎవ్వరు ఎత్తపోయినా నా పైసలతో నేను ఖర్చు ఇస్తాను, నువ్వు ఏడగడతావో కట్టుకో, కానీ దానికి ఖచ్చితంగా నేను మీ వెనకాల ఉంటామని చెప్పి మా ఆయన రోజు చెప్పడం కూడా జరిగింది. అదే రకంగా ఎన్ని అవంతరాలు వచ్చినా సరే ఇక్కడ పెట్టండి అని చెప్పి నేను ఆ రోజు ముందుకు రావడం వల్ల ఈరోజు మన దొడ్డి కొమరయ్య గారు ఇక్కడ మనం అంగరంగ వైభవంగా వారి జయంతి కానీ వర్ధంతి కానీ ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఇది నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక అమరవీరుణ్ణి వారిని స్మరించుకునే అవకాశం నాకు కూడా వచ్చినందుకు నేను ప్రత్యేకంగా అందరికీ సమాజ పెద్దలందరూ కూడా పేరు పేరున, అందులో ముఖ్యంగా మా పాండన్న గారికి నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదో ఇప్పుడు కొమరయ్య గారు అనగానే ఏదో కుర్మ సమాజంకో గొల్ల సమాజంకో కాదు, వీరందరూ మన కోసం పోరాడినటువంటి వారిని మనం ఖచ్చితంగా ఈ కుల మతాలకి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వీరిని మా జయంతి అలాగే వర్ధంతిని కూడా మనం జరుపుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఐలమ్మ చాకలి ఐలమ్మ అంటే ఏదో చాకలి సమాజం అని, సర్దార్ పాపయ్య గౌడ్ అనగానే గౌడ సమాజం అని, పొట్టి శ్రీరాములు గారు అంటే వైశ్య సమాజం అని ఇవన్నీ చేస్తారు. ఇదంతా కాదు, అందరూ మన కోసం పోరాడినటువంటి పెద్దలు, వారందరినీ కులమత భేదాలు లేకుండా అన్ని సమాజాలు అన్ని సంఘాలు కలిసి చేసుకోవాలని చెప్పేసి నేను పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నారందరూ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారికి గార్లైన్స్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంది, స్టెప్స్ లేవు, స్టేర్ కేస్ లేవని చెప్పడం అన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజైతే ఎట్లా ముందుండి విగ్రహం పెట్టించానో అదే విధంగా స్టెప్స్ కూడా కట్టిస్తా అని చెప్పేసి మన అందరికీ పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే
ఇక్కడ ఈరోజు ఈ సమాజ పెద్దలే కాకుండా అందరూ అన్ని పార్టీల రాజకీయ నాయకులే కానీ అన్ని కుల సంఘాలే కానీ వీరిని గుర్తించి జయంతి వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలి రాబోయే రోజుల్లో కూడా నేను తెలియజేస్తూ, అలాగే ఒక మన అధికారికంగా కూడా ఆల్రెడీ అయ్యింది, మన అన్న వాళ్ళు ఏదో చెప్పలేదు అని చెప్తున్నారు. దానికి కూడా గౌరవ పెద్దలకి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఘనంగా జరుపుకునే విధంగా నేను కూడా ముందుంటా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వార్డ్ మేడం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కసారి దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య. మరి దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి తొలి అమరుడు తెలంగాణ సాయుధ పోరాటం. ఇదందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. మిగతాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. కానీ దొడ్డి కొమరయ్య అనేటోడు రజాకారుల మొదటి తూటాకు చనిపోయిన వ్యక్తి దొడ్డి కొమరయ్య. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మనం అందరం కూడా ముందుకు సాగవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి మీకు తెలుసు, సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు మన నాయకులు ఎవరో మనకు తెలియనీయకుండా చేసిన కుట్ర మనందరూ కూడా తెలుసు. చాకలి ఐలమ్మ కానీ, కొమరం భీముడు కానీ, దొడ్డు కొమరయ్య కానీ, ఇలాంటి అనేక మంది త్యాగమూర్తులను మనను మర్పించే విధంగా ఈ యొక్క సమైక్య రాష్ట్ర నాయకులు చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక, మరి ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ రోజు 48 ఎవరైతే పనిచేసిర్రో మరి వాళ్ళందరినీ కూడా గుర్తించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి మీరు అనుకున్నట్టు ఈరోజు సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి అధికారికంగా చేస్తున్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా మీ ఎంబరి మేమందరం కూడా వస్తాం. కలెక్టర్తో పోదామా, ప్రిన్సిపల్ సెక్రటరీతో పోదామా, ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే ఇప్పుడు జూలైలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల ద్వారా ఈ యొక్క దొడ్డు కొమరయ్య యొక్క జయంతి వర్ధంతిని అధికారికంగా చేయాలని చెప్పేసి డిమాండ్ని మనమందరం కూడా అసెంబ్లీలో గలమిప్పే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు, ఈరోజు తాండూరు నియోజకవర్గంలో మరి భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా తాండూరు నియోజకవర్గంలో ఈరోజు 400 పైచిలుకు విగ్రహాలు ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు అంబేద్కర్ గారు కానీ, స్వామి వివేకానంద గారు కానీ, చాకలి ఐలమ్మవి కానీ, దొడ్డు కొమరయ్య కానీ, శివాజీవి కానీ, ఇలాంటి విగ్రహాలన్నీ కూడా ఇప్పించిన ఒక నాయకుడు మా రోహిత్ రెడ్డి. కాబట్టి ఆ రోజు ఈడ కూడా విగ్రహం పెట్టాలనే ఆలోచన మన మున్సిపల్ చైర్మన్ గారితో డిస్కస్ చేసి ఇమ్మీడియట్గా ఒకటే దినంలో పాండన చెప్పంగానే అన్న ఎలక్షన్ కోడ్ వస్తుంది పెట్టేసేయాలి అంటే అప్పటికప్పుడు కూడా పెట్టించిన ఘనత మన తాండూరు నాయకులది, మన చైర్మన్ గారిది, మన ఎమ్మెల్యే గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను. కానీ మనం అందరం కూడా ఆలోచన చేసుకున్నాలి. చిన్న కథ చెప్తా. ఒకటి అనేక మంది మాట్లాడుతుర్రు, ఒకడు జై పలిస్తీనా అంటుండు, ఒకడేమో హిందువులు మొత్తం హింస చేస్తారు అంటుండు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నాలి. ఈరోజు కుల సంఘాలంతా కేవలం బీసీలకు ఈరోజు 52% ఉన్నాం మనం దేశంలో. 52% ఉన్న బీసీలకు 52% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో కొట్లాడుతున్న బీసీ నాయకులకు ఈ దేశంలో 52% రిజర్వేషన్ వచ్చే వరకు మనమందరం కూడా ఒకటై పోరాడవలసిన అవసరం ఉన్నది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరి కోసం కూడా కొట్లాడదాం. ముఖ్య పాత్ర బీసీలం వహిస్తాం. ఎక్కువ శాతంలో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ కూడా నిలదీస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా దొడ్డు కొమరయ్య గారి జయంతిని ఖచ్చితంగా అధికారికంగా చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్ సంస్థానం మనకందరికీ తెలుసు. గోల్కొండ నవాబులు, నిజాం నవాబుల యొక్క ఆ రోజు ఆధీనంలో ఈ ప్రాంతం అంతా ఉన్నది. మనందరికీ తెలుసు నిజాం షాహీ దర్గా అని చెప్పి తాండూరులో ఉంది. అప్పుడు నిజాం ప్రభుత్వము
1940లో వాళ్ళు పాలిస్తున్నటువంటి ఆ సమయంలో కట్టించినటువంటి నిజాం షాహీ దర్గా, అంటే వాళ్ళ పరిపాలనలో ఈ ప్రాంతం అంతా ఉన్నది. కాబట్టి అదేవిధంగా వాళ్ళు రజాకార్లు అనేటటువంటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి అక్కడ భూస్వాములు జాగీర్దారులను వాళ్ళ తాబేదారులుగా ఏర్పాటు చేసుకొని ప్రజలను విపరీతంగా అణిచివేస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. 79వ వర్ధంతిని పురస్కరించుకొని దొడ్డి కొమరయ్య గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కుర్మ సోదరులు కాకుండా అందరూ రాజకీయ పార్టీలు అన్ని వర్గాల వారు ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరం. అయితే ఇక ముందు కూడా మనము ఈ కుర్మ సంఘాన్ని మనం ఈ ఏదైతే 2-3 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నామో అది ఇంత దేదీప్యమానం అవుతున్నది. కాబట్టి ఇక ముందు కూడా ఇంతకంటే 2 అంతలు 4 అంతలు 10 అంతలు హెచ్చించిన ఉత్సాహంతో మన కుర్మ సోదరులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొంటూ కుర్మల యొక్క ఐక్యత కోసం పోరాడాలని, అదేవిధంగా ఐక్యతతో అందరం పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నమస్కారం. దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా చేసినటువంటి మన యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజన్న గారు, మిత్రులు గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో ఈరోజు వారి యొక్క వర్ధంతి జరుపుకుంటున్నాము. మొట్టమొదటిగా ఈ రైతాంగ పోరాటం లోపల ఈ యొక్క ఎవరైతే దొరలు కానీ పెత్తందారులు కానీ వాళ్లకు అడ్డొడిగి వాళ్ళ యొక్క ఆగడాలు ఆపడం లోపల ముందున్నటువంటి దొడ్డి కొమరయ్య గారు వారు అమరులైనారు. కాబట్టి వారిని స్ఫూర్తి తీసుకొని మనం అందరం కూడా ఈరోజు మన గొల్ల కుర్మలందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా వాటి స్ఫూర్తితో మనకు సంవత్సరంలో 2 సార్లు వారి వర్ధంతి అనేది జయంతి కానీ 2 కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ స్ఫూర్తిని మొత్తం కూడా కొనసాగించాలని మరొకసారి అందరితో తెలియజేస్తూ ముగిస్తాం. తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటం కొరకు పోరాటం చేసి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దున్నేవాడికి భూమి కావాలి, పండించిన వానికి పంట కావాలి, ఏదైతే దొరలు దౌర్జన్యాలు చేసి పండించిన పంటను దొంగతనంగా తీసుకెళ్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి వ్యక్తులని ఎదురుండి పోరాడి ఈ త్యాగాలు చేసినటువంటి గొప్ప మహనీయుడు పూర్వ కులంలో పుట్టినటువంటి దొడ్డి కొమరయ్య గారు ఈరోజు వారి వర్ధంతి చేసుకోవడము చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భూమి కొరకు భుక్తి కొరకు పోరాటం చేసి త్యాగం చేసిన తొలి అమరుడు అన్నాడు మాకు ఒక గొప్ప ఇది స్ఫూర్తినిచ్చిపోయిండు. ఆయన యొక్క స్ఫూర్తిని మేమందరం కూడా పునికి పుచ్చుకొని అందరం కూడా ఈ యొక్క దొడ్డి కొమరయ్య బాటలో సాక్కుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 4,40,00,000 జనాభా ఉన్నటువంటి కుర్మ కులస్తులం మాకు అధికారికంగా ఏ పార్టీలైనా కూడా మాకు అధికారికంగా ఈ ప్రభుత్వాలు గ్రహించాలి, మమ్మల్ని గుర్తించి అన్ని విషయాల్లో కూడా మాకు కావాల్సినటువంటి సీట్లని కానీ పదవులను కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు గుర్తించి కేటాయించాలి. మరి అదే కాకుండా కుర్మ సంఘం కుర్మ అనేది ఏమవుతుందో ఇది మాదాసి కుర్మ మాలాసి కుర్మ అని చెప్పి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సంచారం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు మరి మా కుల సోదరులకు అందరికీ యొక్క స్ఫూర్తినితోటి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా వారి యొక్క నినాదాలను మనం ఆచరిస్తామని తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఇప్పుడే మన మిత్రులందరూ కూడా చెప్పారు అక్కడ ఉన్నటువంటి చెత్తనంతటిని కూడా తొలగించాలని. చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. తొలగించేందుకు తప్పనిసరిగా ప్రయత్నించి తీరుతామనేటువంటి విషయంలో మీ అందరికీ కూడా వాగ్దానం చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ప్రభుత్వ పరంగా చేయాలని జయంతి కానీ వర్ధంతి కానీ దీన్ని పైకి తీసుకెళ్లాల్సిందిగా, అలాగే దాని స్టెప్స్ ఇవన్నీ కూడా కొద్దిగా చేయాల్సిందిగా స్వప్న పరిమళ్ గారిని చైర్మన్ గారిని వేడుకుంటున్నాను. అదేవిధంగా మనం ఇప్పటికి కూడా కుర్మ సంఘం అనేది రాజకీయంగా వెనుకబడుతూనే ఉన్నాము.
దొడ్డి కొమరయ్య గారిని మనము ఆదర్శంగా తీసుకొని ఆయనైతే తొలి అమరుడుగా ఏ విధంగా పోరాటాలలో ముందున్నాడో మనం కూడా మన ఏ పార్టీలైనా కానీ అందరం ముందు ఉండి మనం ఆధిక్యత చూపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం. వలసల సంఘం అని, ఒక కారంపొడి సంఘం అని, ఒక గుత్పల సంఘం అని, ఒక విధంగా యుద్ధం ఎట్లా చేయాలో అటువంటి పోరాటాల లోపల ఆయన దొడ్డి కొమరయ్య గారు గుత్పల సంఘం అంటే దగ్గర నుండి పోరాటం చేయాలి. కారంపొడి సంఘం అంటే ఇంకా కొంచెం దూరం నుంచి కొంత ఆ విధంగా చేసుకొని వాళ్ళు పోరాటాలు సాగించారు. అటువంటి క్రమంలో ఇక ఇప్పుడు జరిగినటువంటి దానికి వాళ్ళు రజాకారుల ద్వారా ముందరుండి పోరాడుతున్న టైంలో ఆయన చనిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా ఉన్నారు కాబట్టి మనం దాని గురించి చాలా చెప్పాలి. సరే, ఇంతటితో వచ్చిన మా కుల పెద్దలందరికీ నమస్కారాలు. అయితే అన్ని పార్టీల్లో ఏకమై వర్ధంతి విజయంగా చేసినందుకు మా కుటుంబ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి మన కుల పెద్దలందరూ జరుపుకోవడము చాలా సంతోషకరము. ఈ దొడ్డి కొమరయ్య వర్ధంతికి వచ్చిన కుల పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. పార్టీల నేతలు వచ్చి ఈ వర్ధంతి విజయవంతం చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు. दొడ్డి కొమరయ్య शरणू जब तक सूरज चांद रहेगा दొడ్డి కొమరయ్య का नाम रहेगा जब तक सूरज चांद रहेगा दొడ్డి కొమరయ్య का नाम रहेगा. గురువారం ఒక్కరోజు విద్యాసంస్థల బంద్ పిలుపు మేరకు బంద్ విజయవంతం అయ్యిందని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ప్రకటించారు. నీట్ పరీక్షా పేపర్ల లీకేజ్ బాధ్యులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెంటనే తెలపాలని, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ పీడీఎస్యు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ పాటించామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జరుగుతూ ఉన్నది. మరి అదే విధంగా ఒకవేళ ఇలాగే నానుస్తే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము స్పందించి ఇక్కడైనా తమ తప్పును ఒప్పుకొని యావత్ ప్రజలకు ప్రధానమంత్రి వెంటనే క్షమాపణ చెప్పి బుధవారం ఓ వ్యక్తి బషీరాబాద్ మండలం నాద్రిగవాగులో గల్లంతయ్యాడు. కర్ణాటక పోలీసులు గల్లంతైన వ్యక్తిని 24 గంటల అనంతరం వెతకగా వాగులో గల్లంతైన మల్లప్ప అనే వ్యక్తి శవం ముళ్ల కంచెకు తట్టుకొని ఉండడంతో గమనించిన పోలీసులు శవాన్ని గురువారం బయటికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజులుగా ఓ చెట్టుపై మాంజాదారానికి ఓ కొంగ చిక్కుకుంది. అది గమనించిన పాత తాండూరు మస్తాన్ చెలించిపోయాడు. ఎలాగైనా ఆ కొంగను బ్రతికించాలని చెట్టుపైకి ఎక్కి చిక్కుకున్న కొంగను విడిపించారు. కొంగ బ్రతకడంతో ఆయన సంతోషపడ్డాడు. नहीं छोड़ते वस्ता आगा आगा पकड़े हाँ पकड़े वेरी गुड. अरे हेलो हेलो पर तोड़ेगा उसका पर तोड़ेगा. अरे जूता ले चला देखा. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్